వెల్కమ్ బ్యాక్. ఇవాళ హెడ్లైన్స్ షోలో పార్టిసిపేట్ చేయడానికి డాక్టర్ మల్లిరావు గారు కాసేపట్లో రాబోతున్నారు. అలాగే సుధాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్టూడియోకి వచ్చారు. అలాగే గుడివాడ అమర్నాథ్ గారు వైఎస్ఆర్సీపీ నేత స్టూడియోకి రావడం జరిగింది. అలాగే గరిమెల్ల చిట్టిబాబు గారు ఏపీ బీజేపీ నేత రాజమండ్రి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఈ 2 ఏళ్ల పాలన పైన నిన్న షహరాన్పూర్లో పెద్ద ఎత్తున ర్యాలీ జరిగింది. అవాళ పూర్తి స్థాయిలో ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోతే ఈవేళ పూర్తి స్థాయిలో అభివృద్ధిని నమ్ముతున్నాం అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ కామెంట్లు చేశారు. దేశంలో నిరాశ అనేది తొలగిపోయిందనేది కథనం తాలూకు ప్రధాన సారాంశం. ఒకసారి ఈ కథనం అయిన తర్వాత రాజ్యసభ సీట్ల ఎంపిక అంశంపై కూడా సారిద్దాం. ముందుగా గరిమెల్ల చిట్టిబాబు గారు ఏపీ బీజేపీ నేత రాజమండ్రి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చిట్టిబాబు గారు, ప్రధాని నరేంద్ర మోడీ అనేక కామెంట్లు చేశారు. ఈ 2 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిన్న యూపీలో పెద్ద ఎత్తున ర్యాలీ కూడా పెట్టారు. ఆ రోజంతా పూర్తి అవినీతి ఉంది, ఇవాళ పూర్తి అభివృద్ధి ఉందని ఒక రకమైన కామెంట్ చేయడం జరిగింది. మీరు ఎంతవరకు సమర్థించుకోగలరు మీ పార్టీ తరఫున? నమస్కారం. వాస్తవం కాదంటారా? మీరు విలేకరులు, విశేషాలు లిఖించే వ్యక్తులు మీరు వాస్తవం కాదని చెప్తారా? ఆ రోజు 2G కుంభకోణం కానీ అనేక కుంభకోణాలు, అగస్టా హెలికాప్టర్ కుంభకోణం లేటెస్ట్గా చూస్తున్నాం మనం పార్లమెంట్లో చర్చలో. ఇలాంటి అన్నింట్లో కూడా భారతీయ జనతా పార్టీకి ఎక్కడా కూడా ఇవాళ అలాంటి కార్యక్రమాలు లేవే. అలాంటప్పుడు దాన్ని ఏ విధంగా మనం చెప్తాం? అది అవినీతి లేదని చెప్పి నరేంద్ర మోడీ చెప్తే మీరు సమర్థిస్తారని అడుగుతారు. వాస్తవాలు చెప్పాడు ఆయన. ఇవాళ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి చెప్పాడు. ఏదైనా ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ అవుతే నిమిషాల్లో, సెకండ్లో పూర్తవుతుంది. ఇన్స్టెంట్ కాపీ కాదు, అది టైం తీసుకుంటుంది. నెమ్మదిగా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది జరుగుతూ ఉంటుంది ఈ రాష్ట్రంలో, ఈ దేశాల్లో. చిట్టిబాబు గారు, అయ్యా చెప్పండి. ప్రతిపక్షాలు కూడా కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావిస్తున్నాయి. మీ 2 ఏళ్ల విజయాల గురించి మీరు ఎంత గట్టిగా చెప్తున్నారో 2 ఏళ్ల వైఫల్యాల గురించి కూడా అంతే గట్టిగా చెప్తున్నాయి. ఏం చెప్తున్నాయండి అవి ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ అధికార పక్షాన్ని తిడుతూనే ఉంటాయి. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్లమెంట్లో వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ దేశ హితం గురించి మాట్లాడలేదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. శ్రీమతి ఇందిరాగాంధీ గారు యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్తో మన గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారతదేశ దూతగా అన్ని దేశాలు పంపించారు. అదేవిధంగా భారతదేశంలో పోఖ్రాన్ జరిగి ఆర్థికమైన ఇబ్బంది వచ్చినప్పుడు పివి నరసింహరావు గారి యొక్క సహకారం తీసుకున్నారు వాజ్పేయి గారు. కానీ ఈ మధ్యకాలంలో మన ఆర్థికవేత్త అయినటువంటి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ అయినటువంటి ఆయన మన్మోహన్ సింగ్ గారిని పిలిచి మాట్లాడితే ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే వాళ్ళ యొక్క సంస్కారం దాంట్లో అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా దేశ హితం ఆలోచన చేసి ఏవైనా మనం అడిగినట్టయితే, వారి నుంచి ఏవైనా సలహాలు తీసుకున్నట్టయితే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని కానీ వాడుకున్నట్టయితే అది చేతకాంతనంగా ఎగతాళిగా మాట్లాడడం అన్నది ఇవాళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పార్టీల యొక్క నైజంగా తయారైంది పార్లమెంట్లో. కమ్యూనిస్ట్ పార్టీలు ఈ దేశంలో ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ సంబంధించవు. ఎందుకంటే సిద్ధాంతమైనటువంటి వైరుధ్యం ఉంది ఇద్దరికీ మధ్యలో. కాబట్టి ఏ విధంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం? వాళ్ళు ఖచ్చితంగా తిడతారు. చిట్టిబాబు గారు, సిద్ధాంత వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా మీ పార్టీకి సంబంధించిన అద్వానీ కానీ వాజ్పేయి కానీ ఈ ఇద్దరు నేతలు కూడా అన్ని పక్షాల, అన్ని వర్గాల ఆమోదాన్ని పొందుతున్నారు. కానీ మోడీ విషయంలో ఎందుకో కాస్త కటువుగానే వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఒక్కోసారి వస్తుందనేది వాళ్ళు చెప్తున్న మాట. ఎందువల్ల అంటారు ఇది? మోడీ గారు పాలనకి వారి పాలనకి చాలా తేడా ఉంటుంది. వారి యొక్క దృక్పథానికి ఈ దృక్పథానికి ఇష్యూ డిఫరెన్స్ ఉంటుంది. ఆ విధంగా ఉన్నప్పుడు బాధపడక్కలే. రెండోది ఏంటంటే, ఈ మోడీ గారు అధికారంలోకి వస్తే గుజరాత్లో 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు ఆయన. 2001లో కచ్ జిల్లాలో జరిగినటువంటి భూకంపంలో చాలా ఇబ్బంది పాలై ఆనాడు ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఆ టైంలో కేంద్రం నుంచి వాజ్పేయి గారు, అద్వానీ గారు ఆలోచించి ఈయన తీసుకెళ్లి పెట్టారు. 2002లో అక్కడ జరిగినటువంటి గోద్రా అల్లర్లలో ఈయన టార్గెట్ చేసి చాలా ఇబ్బందికరంగా ప్రవర్తిస్తే కూడా ఈయన దాని అన్నింటినీ ఎదుర్కొని బతికాడు. కానీ 14 ఏళ్ళు అధికారంలో ఉండి అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీలో ఉన్నాడు. ఈయన ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. ఈయన ఇంకో కొన్నాళ్ళు అధికారంలో ఉంటే, 5 మాట్లాడకుండా ఉంటే ఈయనే పెర్మనెంట్గా అయిపోతాడేమో 10 ఏళ్ల పాటు అనేటువంటి బెంగతోటి మాట్లాడుతున్నారు తప్ప ఇంకోటి ఏమీ అందులో లేదని మనం చేస్తూ ఉన్నాం. ఓకే మల్లిరావు గారు, 2 ఏళ్ళు గడిచింది. నేను షహరాన్పూర్లో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనుకుంటా విజయోత్సవ ర్యాలీని కూడా యూపీలోనే పెట్టారు. మొత్తం మీదకి చాలా కామెంట్లు చేశారు. వాళ్ళంతా అవినీతి, వాళ్ళంతా అభివృద్ధి, మీ ఆశ నింపాం, నిరాశను పోగొట్టాం, మరిన్ని పనులు చేయదలుచుకున్నా అని చెప్పి ఆయన చేసిన కామెంట్లు. ఈ 2 ఏళ్ల పాలనపై మీ క్లుప్తంగా భారతదేశ పార్లమెంటరీ
టైప్ ఆఫ్ ప్రభుత్వంలో 5 సంవత్సరాల వరకు ప్రజలు ఓట్లేస్తారు. దాంట్లో 1వ సంవత్సరం 2వ సంవత్సరం గీట్రాయ్ అంటే ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఏం చేసామో అని అతి సామాన్యంగా ప్రతి ప్రభుత్వం మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు వారు పెద్దలు బీజేపీ నాయకులు మాట్లాడినట్టుగా ప్రతిపక్షాలు ఉన్నది ప్రభుత్వాన్ని పొగట్టాన్ని కాదు, ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లని తప్పుల్ని ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని చేశారా లేదా, చేయకపోతే ఎందుకు చేయరు, ఎప్పుడు చేస్తారని చెప్పడమే దాని బాధ్యత. అది కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీల కంటే చాలా కాలం ప్రతిపక్షంలోనే ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారో అందరికీ తెలుసు. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మాట ఎవరు వాజ్పేయి గారు చెప్పారో లేకపోతే ఇంకెవరు మాట్లాడారో అనేది అక్కడ కాదు. ఎప్పుడు చూసినా కొన్ని ముఖ్యమైన కీలకమైన బిల్లు జిఎస్టీ బిల్లును పాస్ కాకుండా ఆ రోజులో అడ్డుపట్టది ఈ పార్టీ వాళ్ళే, బీజేపీ వాళ్ళే. ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించిన బిల్లు పాస్ కాకుండా ఆ రోజు అడ్డంగా మాట్లాడింది ఇదే పార్టీ. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ వారి యొక్క పరిపాలన మీద నిరంతరం వ్యతిరేకంగా ప్రజల దగ్గర పోయి మాట్లాడి మొన్న ఎలక్షన్లో కూడా ఆరోపణలు నిరూపించక ముందే ఆరోపణలు కుప్పలుగా మాట్లాడి ప్రచార దీంతోనే మరి ఇక్కడికి అధికారంలోకి వచ్చారు. ఆ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పేటటువంటి నైతిక అర్హత ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి లేదు. నెంబర్ 1 అభివృద్ధి అని చెప్తున్నారు. అభివృద్ధిలో ముఖ్యమైనది మన ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పెరగాల. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. మన ఎక్స్పోర్ట్స్ పెరగాల. మనకి ఈ 2 సంవత్సరాల్లో మన ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి. మన దేశంలో అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగాల. ఇది ఇంతకుముందు ఎప్పుడు కానీ అన్నిటికంటే రికార్డు స్థాయిలో తగ్గిపోయింది. ఇవి అభివృద్ధికి సూచికలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అయితే అగ్రికల్చర్ ద్వారానే ప్రజలకు ఉపయోగపడాలా, లేకపోతే ఇండస్ట్రీ ద్వారానే ప్రజలకు ఉపయోగపడాలా, లేకపోతే ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మన ఫారెన్ ఎక్స్చేంజ్ పెరగాల. ఇవేమీ పెరగలేదు. ఇవి పెరగకపోగా మనకి వాళ్ళ పెరిగింది ఏంటంటే మన ప్రధానమంత్రి గారు భారతదేశ రాష్ట్రాలు తిరగటం కాకుండా మొత్తం ప్రపంచం తిరిగి వచ్చే దాంట్లో ఆ సంఖ్య పెరిగింది, ఎన్నిసార్లు తిరిగారనే దాని మీద. అది కాకుండా ఇంకా మీరు కొన్ని విషయాలు తీసుకుని ఉంటే కాలాదాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ మొత్తం ప్రతి వాడి యొక్క అకౌంట్లో వేస్తానని ఎన్నికల వాగ్దానం, ఎంత అతి ముఖ్యమైన ఎన్నికల వాగ్దానం. ఆ మాట విని నిజంగానే ఆ నల్లధనాన్ని తీసుకుని వచ్చి మన బ్యాంక్ అకౌంట్లో వేస్తారని ఆ రోజు ఓట్లేసేటటువంటి పరిస్థితి ఉంది. అది కంప్లీట్గా మూసేశారా, అయిపోయింది. అది వచ్చింది అనేటటువంటి నమ్మకం ఇంకెవరికి లేదు. అది కాకుండా ఇంకా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఉద్యోగాలు ఎన్ని కోట్ల 2 కోట్ల ఉద్యోగాల దాకా వస్తాయని చెప్పినటువంటి ప్రభుత్వం 6 లక్షలు 3 లక్షలు వచ్చినట్టు వాళ్ళే మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉద్యోగాలు ఇచ్చారు. ఏదో స్కిల్ డెవలప్మెంట్ అది ఇంత ముందు పెట్టారు, ఎంతవరకు ఇచ్చారనే దాని మీద ఇది జరుగుతుంది. ఇవి కాకుండా మీరు ఇంకా ఏ రకమైన తీసుకున్నా కూడా అభివృద్ధి అని చెప్తే అభివృద్ధి కాదు. మీరు బాగున్నారంటే సరిపోదు. మీకు కావలసినటువంటి కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్ట, ఉండటానికి ఇల్లు, ఈ 3 ఉన్నాయంటే మనం మీరు బాగున్నారు అని చెప్పకపోయినా బాగున్నట్టుగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటి ధరల విషయం అతి ముఖ్యమైనది. ధరలు తగ్గిస్తామని ప్రభుత్వానికి వచ్చినటువంటి బీజేపీ ధరలు ఎంత ఆకాశంలోకి వెళ్ళిపోయినాయి. ఇవేనా అభివృద్ధి అంటే? మీరు అభివృద్ధి అనేది ఇంకొకటి. ఇవాళ ఏమి మేము అవినీతి లేనటువంటిదని చెప్తున్నారు. మీరు అవినీతిని గురించి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధానమంత్రి గారి వాపం కేసు గురించి అసలు కొంతకాలం ఆ పార్లమెంట్లో మాట్లాడలేదు. రాజస్థాన్ మీద ఎన్ని ఆరోపణలు వచ్చినా మాట్లాడలేదు. మహారాష్ట్రలో ఒక మంత్రి మీద పెద్ద ఆరోపణలు వచ్చినా అది అంతే పోయింది. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మన సుష్మా స్వరాజ్ మీద పెద్ద ఆరోపణలు వచ్చినాయి. మేము ప్రతిపక్షాలు మాట్లాడటమే కాకుండా మొత్తం కేంద్రంలో ఉన్న పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఛానల్స్ అన్ని ఇంగ్లీష్, హిందీ, తెలుగు అందరూ కూడా చెప్పి వదిలిపెట్టారు. మాట్లాడుతోంది ఆయన పరస్పరం కాంట్రారీ చేసుకుంటున్నారు. హలో, మీరు చెప్తారు కానీ మీ దగ్గరికి వస్తా చిట్టిబాబు గారు, మీ దగ్గరికి వస్తా. ఒక్కసారి మిగతా వాళ్ళు ఇంకా 2 ఉన్నారు, మాట్లాడాక మీ దగ్గరికి వస్తా. వ్యక్తపరుస్తున్నారు. అభిప్రాయం వ్యక్తపరచాలి. ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు నిద్రపోవటం కోసం కాదు, నిరంతరం వాచ్ఫుల్ గా ఉండి ఆ కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేస్తున్నటువంటి పనులు సరిగ్గా జరుగుతున్నాయో లేదని ప్రజలకు చెప్పాలి. అయితే ఇది వాగ్దానాల ప్రభుత్వమే. పనులు చేసే ప్రభుత్వం చేసిందంతా స్వచ్ఛ భారత్ అని ఒక కార్యక్రమం పెట్టారు. ఇదేదో కొత్తగా కనిపెట్టినట్టుగా జన్ధన్ అని ఇంకోటి పెట్టారు.
ఇవన్నీ ఇంక్లూజివ్ గ్రోత్లో ఉన్నటువంటి జన్ధన్కి ఆ ఇంక్లూజివ్ గ్రోత్కు కొత్త పేరు పెట్టారు. స్వచ్ఛ భారత్ అనేటువంటి ఎప్పుడో ఉన్నదానికి దానికి ఒక పేరు పెట్టి అది ఒక ప్రచార ఆయుధంగా తీసుకుని మేమే ఇది చేస్తున్నామని ఫోటోల కార్యక్రమంలోనే అయింది. రైట్ సుధాకర్ రెడ్డి శ్రీహరి గారు, ఇలా భారతదేశంలో నివసిస్తున్నటువంటి ఒక జనంలో 90% గ్రామీణ ప్రజలు. గ్రామీణ ప్రజల్లో బీదరికంతో మగ్గుతున్నటువంటి ఒక ప్రజలు ఎక్కువ. కాబట్టి ప్రధానమంత్రి ఒక బీసీ వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి వచ్చాడు. కాబట్టి మా అట్టడుగు వర్గాల్లో ఉండేటువంటి ఒక జనానికి ఉత్తేజపరిచేటట్టుగా వారిని అభివృద్ధిలోకి తీసుకొచ్చేటట్టుగా ఉంటాయి పథకాలు అనేటువంటి ఆశించారు. కానీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ప్రగతి నివేదిక చూసుకుంటాం, మనం అనాలిసిస్ చేస్తూ ఉంటాం. అయ్యా బీదరికం తగ్గించడానికి ఏ కార్యక్రమాలు చేసినాము, వారి వ్యవసాయదారులకు ఏ కార్యక్రమాలు ఉన్నాయి, యువకులకు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. వారు తీసుకున్నటువంటి కార్యక్రమాలు 2 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం ఏం చేయలేదని కాదు. బీజేపీ ప్రభుత్వం వారికి అనుగుణ్యంగా ఉండేటువంటి రీతిగా పథకాలు చేయొచ్చు, కానీ సామాన్య జనానికి అతుక్కునేటట్టుగా పథకాలు లేవు అనేది ఆత్మవిమర్శ చేసుకోవాలి 2 సంవత్సరాల్లో కానీ. కాబట్టి ఆ ఆత్మవిమర్శ చేసుకొని దానికి అనుగుణ్యంగా పథకాలను మార్పు చేసి సామాన్య జనానికి అందినట్టుగా చేసుకునేటానికే ఈ ప్రగతి సూచిక. ఈ 2 ఏళ్లలో ఏం చేసినాం అనటానికి ఆ రకంగానైనా కొద్దిగా మార్పు వస్తుంది అనేటువంటి ఆశిస్తూ అంటారు ప్రజానికం. కాబట్టి వారు తీసుకున్నటువంటి ఇలా స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకున్నాం. సామాన్యం కొరిగేది ఏముంటుంది. కాబట్టి స్వచ్ఛ భారత్ ద్వారా మాకేం వస్తలేదు అనేటువంటిది ప్రజలు భావిస్తారు. అదేవిధంగా మీరు ధన్ యోజన పథకాన్ని తీసుకొచ్చినాం. అంటే సామాన్యులను కూడా బ్యాంకు ఖాతాలు తెరిపించి వారి బ్యాంకులో ఇంత ధనం పడుతుంది అనేటువంటి కానీ ఎవరికి కూడా అది రకమైనటువంటి డబ్బు పడ్డట్టుగా కనబడతలేదు ఎక్కడ. అదేవిధంగా ముద్రా పథకం తీసుకొచ్చినాం. ఆ ముద్రా పథకం ద్వారా యువకులకు ఉత్సాహపరిచేటట్టుగా బ్యాంకింగ్ ద్వారా ఎక్కడన్నా ఏ ప్రభుత్వమైనా లాభసాటిగా జరిగినటువంటి ఉదాంతాలున్నాయా? ఇంతవరకు అయితే ఎక్కడ జరగలేదు. కాబట్టి ఆ రకమైనటువంటి పథకాల వల్ల సామాన్య జనానికి ఉపయోగపడేటట్టుగా లేదు. కాబట్టి ఈ 2 ఏళ్లలో పాపం మోడీ గారు ఏదో చేస్తా అనంటే ఏది కాకుండా అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళందరితో ఇప్పటికైనా బీజేపీ ప్రజలతో మేము కోరేది ఒకటే, అయ్యా బీసీ వర్గానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి సామాన్య జన ఛాయవాలా ఒక ప్రధానమంత్రి అయిందనేటువంటి గర్వంగా చెప్పుకునేటువంటి ప్రజానికం, ఆ ప్రజానికానికి అతుక్కునేటట్టుగా ఏ పథకం ఉన్నదో చెప్పమనండి. రైట్. ఇంకా అమర్నాథ్ గారు అయితే రైల్వే జోన్ కోసం ఏకంగా దీక్ష చేయాల్సిన పరిస్థితి. ఇప్పటికీ రైల్వే జోన్ వస్తుందా లేదో కూడా చెప్పలేని పరిస్థితి. ఆయన పదే పలుమార్లు అంశాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. ఈ 2 ఏళ్ల పాలన గురించి మీరేమంటారు? మీ స్పెసిఫిక్గా కొన్ని అంశాలు, ఏపీకి సంబంధించి కొన్ని అంశాలు స్పెసిఫిక్గా ఏం జరిగింది, ఏం జరగలేదు? జనరల్గా మోడీ గారు ఆయన ప్రచార సభల్లో కానీ లేకపోతే ఆయన ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ప్రొజెక్ట్ అయినప్పుడు ఆయన చేసినటువంటి ప్రచారం కానీ లేకపోతే ఆయన ఈ సామాజిక మాధ్యమాల ద్వారా లేకపోతే ఈ 100 ప్రచార సభలు అని చెప్పినటువంటి మీటింగుల్లో కానీ ఆయన చెప్పినటువంటి దానికి ఈరోజు 2 ఏళ్ల కాలంలో జరుగుతున్నటువంటి వాటికి ఎక్కడ కూడా సంబంధం కనబట్టలేదు. అంటే ఆయన ప్రొజెక్ట్ చేసినటువంటి ఆయన మార్కెటింగ్ చేసుకున్నటువంటి విధానం కానీ లేకపోతే ఆ రోజు నేను ప్రధానమంత్రి అయితే దేశం అంతా కూడా మారిపోద్ది అన్నటువంటి ఒక మెస్మరైజింగ్ ఇదిని క్రియేట్ చేశారు. ముఖ్యంగా సామాన్యమైనటువంటి ప్రజలతో పాటు యువకులు ఎక్కువ అట్రాక్ట్ అయ్యారు మనం. ఎందుకంటే చాలామంది ఓటింగ్ సరళి చూసినా లేకపోతే రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను కూడా పార్లమెంట్కి పోటీ చేసినటువంటి తరుణంలో రిజల్ట్ చూసినటువంటి పరిస్థితుల్లో యువకులు బాగా ప్రోగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మోడీ గారికి భారతీయ జనతా పార్టీ ఆకర్షితులయ్యి ఆయన ఏదో చేస్తారు, ఆయన వస్తే మనకేదో మంచి జరుగుతుంది, మనకే ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన మార్కెట్ చేసుకున్నటువంటి విధానం ఆయన్ని ఈరోజు ఆ స్థానంలో కూర్చోబెట్టింది. పెద్దలు ఇందాక మాట్లాడుతూ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 2 సంవత్సరాలు అయింది కదా అని అన్నారు. అదే 2 సంవత్సరాలు ఇంకో 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాలు అయిపోతే 5 సంవత్సరాలు పదవి. ఈరోజు ఒకసారి ఓటేస్తే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకే అది చెల్లుబాటు అవుతుంది తప్ప జీవితాంతం మనం ఉంటామని చెప్పి పనిచేసేటువంటి ఇది కాదు. సో ఆ తరుణంలో ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ముఖ్యంగా ఇవన్నీ దేశం జోలికి వరకు నేను వెళ్ళను. కానీ రాష్ట్రం విషయానికి వస్తే మన ఆంధ్ర రాష్ట్రానికి విషయానికి వస్తే ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదనేది మా తాలూకు ఆలోచన కానీ ప్రతిపక్షాలు కానీ ప్రజల తాలూకు ఆలోచన కానీ. మీరు ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏదైతే ఆ రోజు తిరుపతిలో ఆయన చెప్పినటువంటి మాట ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయం కానీ లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోను అది విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా పెడతాననేటువంటి విషయం కానీ లేకపోతే రెవెన్యూ లోటు ఏదైతే ఉందో అది భర్తీ చేస్తాననేటువంటి విషయం కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ విషయం కానీ
ఏ ఒక్కటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందించేటువంటి ప్రయత్నం కానీ లేకపోతే వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి అక్కడ కనబట్టలేదు. ఇంకా రాష్ట్రం విషయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయితే అడిగే పరిస్థితి కూడా లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయం రాష్ట్రంలో. అయితే కేంద్రం తాలూకా బాధ్యతగా ఈరోజు ఎందుకంటే విభజన చట్టంలో పెట్టినటువంటి హామీలన్నిటి కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత పూర్తిగా కేంద్రానికి ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ రోజు ప్రచార సభల్లో చెప్పిన తర్వాత దానికి రాష్ట్ర ప్రజలు ఆశపడి ఈరోజు ప్రత్యేక హోదా రావడం వల్ల రాష్ట్రంకి మంచి జరుగుతుంది, రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, లేకపోతే రైల్వే జోన్ రావడం వల్ల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తుంది, లేకపోతే 16 హెచ్ఓడీలు వస్తాయి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక 50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఆశపడినటువంటి అంశాలు. ఈరోజు ఆ రోజు ఎన్నికల్లోకి వెళ్ళినప్పుడు ఎన్నికల్లో ఇవన్నీ కూడా వాళ్ళు సంజీవనిగా వాడుకున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో కానీ లేకపోతే వాళ్ళు ప్రభుత్వంలోకి రావడానికి ఇవన్నీ సంజీవంగా వాడుకొని ఈరోజు 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా 2 సంవత్సరాలు అయింది, ఇంకా వెయిట్ చూద్దాం, ఇంకా చేస్తారన్నటువంటి విషయానికి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అది రాష్ట్ర ప్రజలు గమనిస్తారు. ప్రతిపక్షాలని మాట్లాడేటువంటి అంశం. ఓకే చిట్టిబాబు గారు, ఒకటి చిట్టిబాబు మాట్లాడేదానికన్నా ముందు ఒకటి మా తెలంగాణ విషయంలో ఈ 2 సంవత్సరాలలో కనీసం ఉద్యోగుల విభజన కూడా పూర్తి కాలేదు. నెంబర్ 1, హైకోర్టు విభజన పూర్తి కాలేదు. ఇవన్నీ ఏదైతే మనం పునర్విభజన చట్టంలో ఉండేటువంటి అంశాలు 9th and 10th షెడ్యూల్లో ఉండేటువంటి అంశాలు, కనీసం నీటి విషయంలో బోర్డు కూడా ఇంతవరకు సరి అయినటువంటి ఒక పంపిణీ జరగలేకపోయింది. కాబట్టి ఈ రకమైనటువంటి ఒక అలసత్వం వల్ల ప్రజలందరూ కూడా బీజేపీ మీద ఏ నమ్మకాలు పెట్టుకున్నారో, మోడీ మీద ఏ నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకం అంతా సన్నగిలుతుంది. 5 సంవత్సరాల నిర్దిష్ట కాలంలో ఏం చేయలేకపోతున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. సార్ ఆయన చాలా చెప్తారు కానీ 5 సంవత్సరాల్లో కాదు, ఏం చేస్తానే లేదు. కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని ఇష్యూస్ వచ్చాయి. రైల్వే జోన్ ఒకటి, ప్రత్యేక హోదా ఒకటి, నీటిని పంపకాలు చేసే బోర్డుల విషయం ఒకటి. వారు ఒక్కొక్కరు ఏమేమి మాట్లాడారో నేను నోట్ చేశాను. తప్పకుండా దానికి చాలా స్పెసిఫిక్ గా జవాబు. క్లుప్తంగా సమయం తక్కువ. పరిశ్రమల విషయాల్లో మల్లురావు గారు మాట్లాడారు. నేను ఒక విషయం చెప్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు అంటే ఈ వేసవకాలంలో, ఇలాంటి వేసవకాలంలో వాళ్ళు ఎన్నిసార్లు కరెంటు కోత పెట్టారు? ప్రకటిత కోత ఎంత, అప్రకటిత కోత ఎంత? అదే ఈ ఏడాది కరెంట్ ఎక్కడ కోత అయిందండి? ఎక్కడా కోత జరగలేదు. వర్షాలు, తుఫాన్లు, గాలివాన్లు వచ్చి ఎక్కడైనా చెట్లు పడిపోతే అవి మళ్ళా తిరిగి లైన్లు కట్టేందుకు పట్టినటువంటి టైం తప్ప ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో కరెంటు కోత లేదు. ఇది అచీవ్మెంట్ కదండి భారతీయ జనతా పార్టీది. దీన్ని మనం హర్షించలేమా? మనం కరెంటు కోతలు లేకుండా, ఏ ఇంట్లోనే ఇన్వర్టర్లు అవసరం లేకుండా దానికి పైన గొడ్డ మూత పెట్టి పక్కన పెట్టి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని ఒక లెక్కలు భారతదేశం ఇచ్చింది. ఇంతకుముందు ఎప్పుడు లేనంత తక్కువ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్. లాస్ట్ క్వార్టర్ కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డిపాజిట్ లేకుండా ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా చేసినటువంటి అకౌంట్లలో చాలా తక్కువ టైంలో, అనుకున్న దానికన్నా తక్కువ టైంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కేంతమంది పేద ప్రజలని కేవలం 2 ఫోటోలు, ఒక ఆధార్ కార్డుతో బ్యాంకులకు అనుసంధానం చేయడం జరిగింది. అకౌంట్ ఓపెన్ చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. ఆ డబ్బులు బ్యాంకులో అనవసరంగా 2 సంవత్సరాల నుంచి వేస్ట్ జరుగుతున్నది. రైల్వే జోన్ గురించి ఒక విషయం, చిన్న టెక్నికల్ ఇబ్బంది ఉంది. వీళ్ళందరూ కూడా రాజకీయాలు అనేక సంవత్సరాలు ఉన్నారు. చాలా మంది ఎంపీలుగా పనిచేశారు, ఎమ్మెల్సీలుగా పనిచేస్తున్నారు, ఎంపీలుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మన ఇవాళ చర్చా వేదికలో. ఏదో అయితే రైల్వే జోన్ ఉందో, రైల్వే జోన్ రావడానికి కారణం రైల్వే మంత్రి కాదు, రైల్వే బోర్డు మాత్రమే దానికి కారణం. రైల్వే బోర్డు రైల్వే బోర్డు లండన్లో ఉందా? రైల్వే బోర్డు ఎక్కడ నుంచి వస్తుందండి? అది రైల్వే బోర్డు బోర్డు ఎక్కడ ఉంది? రైల్వే బోర్డు రైల్వే మినిస్టర్ అండ్ ది ప్రైమ్ మినిస్టర్. దయచేసి నన్ను మాట్లాడవలసిన అవసరం ఉంది. రైల్వే బోర్డు చిట్టిబాబు గారు చిన్న సవరణ. అభివృద్ధికి, నీటి గుంటలోకి అభివృద్ధికి నిధులు ఎక్కడివి?
నీరు చెట్లోంచి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి వచ్చే నిధులు కదా మీకు? ఎక్కడి నుంచి వచ్చే నిధులు మీకు? మీ రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు కోతలు లేకుండా ఉండడానికి కారణం మీకు మిగులు ఫస్ట్ ఇయర్ లో మీరు రాగానే హైదరాబాద్ మీరు వాస్తవంగా రావు గారు చెప్పారు, ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వాన్ని వాచ్ డాగ్ లా అభ్యర్థి చేస్తాం, తప్పు చేస్తే మీరు నిలబెడతా ఉన్నారు. చిట్టిబాబు గారు మీరు చెప్తున్న మాటలతో ఎవరో విభేదించట్లేదు, కానీ ఒక్క విషయం, సెంటర్ ఎందుకు ఇవ్వలేదు? రైల్వే జోన్ ప్రకటనకు సంబంధించి గతంలో బడ్జెట్ సందర్భంగా చేసి మాట్లాడతాం. ఎక్కడ పెట్టాలో మొన్నటి దాకా కూడా ఏపీ స్టేట్ లేదు, డిసైడ్ చేయాలా. ఏపీ గవర్నమెంట్ మేము హైకోర్టుని ప్రధాన చోట పెడతాము. ఈ మధ్య అవసరమైతే 10 నిమిషాలు తీసుకుందాం, 10 నిమిషాలు తీసుకుందాం, 10 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం. చిట్టిబాబు గారు అవసరమైతే 10 నిమిషాలు ఎక్కువ తీసుకుందాం, డిస్కషన్ చేద్దాం. ఒక్క నిమిషం మీరు మాట్లాడిన అంశాల్లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 1 by 1 మళ్ళీ మీ దగ్గరికి వస్తా. మీరు వారు చెప్పినట్టుగా నేను భారతదేశంలో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని గ్రాస్ గా ఒక రిపోర్ట్ ఉంటుంది. ఆ రిపోర్ట్ మొత్తం ఈ 2 సంవత్సరాల్లో తగ్గిపోయింది, పోయిన సంవత్సరం ఈ సంవత్సరం. అదే రకంగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. మీరు మీ ప్రభుత్వం ఇండికేషన్లో ఇదిగో మా ప్రభుత్వంలో ఇది పెరిగిందని చెప్పడానికి కావాల్సిన దాని మీద నేను చెప్తున్నా అది పెరగలేదు. దాని తర్వాత మీరు చెప్పినటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అక్కడ వైజాగ్ లో రైల్వే జోన్ ఏర్పాటు సంబంధించి తెలంగాణకు వస్తే ఇక్కడ కాజీపేటలో మన కోచ్ ఫ్యాక్టరీ కానీ గతంలో ప్రకటించింది. కోచ్ ఫ్యాక్టరీ విభజన చట్టంలో ఉన్నది, అది రాలేదు. ఇది ఏదైతే గవర్నమెంట్ విభజన చట్టంలో ఉన్నటువంటి హైకోర్టుని ఇవ్వాలో ఆ హైకోర్టు యొక్క ప్లేస్ ఎక్కడ పెట్టాలో అది డిక్లేర్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అది డిక్లేర్ చేయడం దాకా కూడా ఏపీ ప్రభుత్వం అమరావతి కోర్టులు నిధులు ముందరే ఇచ్చుంచాం. సదానంద గౌడ్ చేయలేదు. ఇంకొక కొత్త మాట వీళ్ళు 2 సంవత్సరాల్లో వచ్చింది ఏంటంటే భారతదేశం మొత్తంలో అసహనం అనేటటువంటి ఒక పెద్ద మాట వచ్చి ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక అసహనం ఎవరికి రాలేదండి. ఎవరైతే బీజేపీ ఎన్నికల టైంలో వ్యతిరేకించారో ఆ వ్యక్తులే పథకాలు ఇస్తా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీకి వచ్చింది బీజేపీ యొక్క చిట్టిబాబు గారు మీ దగ్గరికి వస్తా. చిట్టిబాబు గారు సమయం తీసుకున్నాం కాస్త 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాం. మీ దగ్గరికి వస్తా. మీ ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. చిట్టిబాబు గారు అబ్జర్వేషన్స్ అన్నింటినీ మీరు నోట్ చేయండి. చిట్టిబాబు గారు అబ్జర్వేషన్ అన్నింటినీ మీరు నోట్ చేయండి. వీళ్ళు ముగ్గురు తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తా. పూర్తి సమయం ఇస్తా. లేదు పూర్తి సమయం ఇస్తా. సరైన చదువులు చదవకుండా ఉండటానికి 2 సంవత్సరాల ఈ ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వమే దానికి ఉదాహరణే. మన సెంట్రల్ హైదరాబాద్ యూనివర్సిటీలో రోహిత్ చనిపోయిన కన్నయ్య దేశపై అరెస్ట్ చేసిన, లేకపోతే అలహాబాద్లో ఎలక్ట్ అయినటువంటి, అలహాబాద్ అంటే మన పిఎం గారి కాన్స్టిట్యున్సీలో కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకురాలు ఎడ్యుకేషను అరెస్టు అవన్నీ జరిగినాయి. ఇది ఒక ఉదాహరణ. ఇవి కాకుండా మీరు ఒక వ్యక్తి భావ ప్రకటన రాస్తూ ఉన్నటువంటి ఒక కవిని కర్ణాటకలో చంపారు, మహారాష్ట్రలో 2 చంపడం జరిగింది. అదే రకంగా మీరు దీనికి సంబంధించి మన హర్యానాలో ఒక ఇంట్లో హరిజన్స్ని ఎస్సీస్ని కాల్ చేసినప్పుడు ఇక్కడ ఒక కేవీ సింగ్ ఆర్ వికే సింగ్ ఆ కుక్కలు చచ్చిపోతే కూడా దాని మీద చర్చ చేయాలని చెప్తే అటువంటి రాజ్యాంగం మీద నమ్మకం లేకుండా మాట్లాడేటటువంటి మంత్రిని కొనసాగించొద్దని చెప్తే ఇప్పటికి కూడా వారు కొనసాగుతూనే ఉన్నారు. ఇవాళ ఈ అసహనానికి ఇంకొకటి ఏంటంటే ఈ భారతదేశంలో మొత్తం ప్రజలు 2 రకాలు చేయొచ్చు. ఆహార అలవాట్లను బట్టి వ్యక్తిగానే చూద్దాం మనం. ఉంటారు కొన్ని బ్లాక్ షీప్స్
తప్పకుండా పార్టీ దాని పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న విషయం గుర్తించండి. మీరు అదే చెప్తారు, మీరు ఇంకా ఆయన మంత్రిగానే కంప్లీట్. నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే ఈ అసహనాలు అవునే తప్పకుండా ఒక మనిషి ఒక్కొక్కసారి ఉద్రేకాలు సవరించే పని చేస్తారు భారతీయ జనతా పార్టీ. దట్టు ఆయన మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, ఇటీవల కాలంలో చాలా పేపర్లలో చాలా ఛానళ్లలో మేము మాట్లాడిన విషయం, మా నాయకులు మాట్లాడిన విషయాలు వక్రించి వక్ర భాషలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికేం చెప్తాం మేము? ఎవరో వక్ర భాష రాస్తే, ఎవరో వక్ర భాష అని చెప్తే, ఫ్యాక్ట్ లేని విషయాలు మాట్లాడితే దానికి మేము మాట్లాడలేం. అచ్చా, మీ ఎంపీ గారు ఢిల్లీలో ఇది రాముడికి పుట్టాడా రాక్షసులకు పుట్టాడా రామ్ జాదే ఢిల్లీ ఎలక్షన్ లో మాట్లాడింది ఒక ఆమె, దాన్ని మళ్ళీ పార్లమెంట్ లో చెప్పారు. ఈ రకంగా ప్రజలను చేశారు. మీరు ఆహార అలవాట్ల మాకు అసహనం ఉంటే మేము వినము. ఉన్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ ఉన్న వాస్తవాలు మేము చర్చిస్తున్నాం. చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. కాస్త బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. మోడీ 2 ఏళ్ల పాలనపై డిస్కషన్ కొనసాగుతుంది. సుధాకర్ శ్రీహరి గారు, మేము చిట్టిబాబు గారిని కోరేది ఏంటంటే పాయింట్ టు పాయింట్ కాదు, మీరు నోట్ చేసుకుంటే మేము మాట్లాడినాక చెప్పండి. గత ప్రభుత్వం ఏం చేసిందంటే తెలంగాణలో హైదరాబాదులో ఐటీఐఆర్ ప్రాజెక్టు పెట్టింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మెరుగైతేనే యువకులందరూ కూడా ఆశించి, మొత్తం యువకులందరూ కూడా మోడీ మీద తప్పకుండా మోడీ వస్తే మా ప్రాజెక్టు పూర్తయింది, ఇక్కడ ఉద్యోగ అవకాశం పెరుగుతాయి. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పైసా కూడా దానికి విడుదల చేయకపోతే ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇప్పటివరకు ఏం కాదు. కాబట్టి దాని విషయంలో మీరు నిర్దిష్టంగా ఏం చెప్పలేకపోతే, కాబట్టి ఆ రకమైనటువంటి అభివృద్ధి కనబల్లి. ఇక రెండో విషయానికి వస్తే విద్యా విధానం ఇంతవరకు కూడా మీరు ప్రకటించలేదు. జాతీయ విద్యా విధానం ఎట్లుంటుంది అనేటువంటిది ఇంతవరకు రాష్ట్రాలకు చూపించకపోవటం వల్ల ఈ సిలబస్లో ఇలా నీట్ ప్రవేశపెడుతున్నాం. దీనివల్ల ఎన్ని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. జాతీయ స్థాయిలో ఒకే విద్యా విధానం ఉన్నట్టయితే ఇటువంటి పరిస్థితి వచ్చడానికి అవకాశం లేదు. ఈ 2 సబ్జెక్టుల గురించి నిర్దిష్టంగా మేము అడిగేది. ఇక మూడవది ఏంటంటే ఉద్యోగులవి ఒక్క పైసా కూడా ఖర్చు అయ్యేది కాదు కదా. దాంట్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి ఉద్యోగుల విభజన పూర్తి చేసినట్టయితే ఎక్కడికక్కడ అవి జరగటానికి అవకాశం ఉంటాయి. 4వది ఏంటంటే 9th and 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ఒక సంస్థలు వాటిని కూడా పంపిణీ చేయడానికి ఇంతవరకు కూడా ఏం చొరవ కూడా చూపించలేదు. మేము ఇట్లా నిర్దిష్టంగా కొన్ని అంశాలు ప్రతిపాదిస్తున్నాం. దాని మీద మీ కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందన ఏమి? రైల్వే జోన్ గురించి చెప్తూ మాట్లాడితే ఆర్ఆర్బి ఏదైతే రైల్వే బోర్డు పరిధిలో, అంటే బోర్డు అంటే రైల్వే మినిస్టర్ గారి అండర్లో ఉండదా, లేకపోతే ప్రధానమంత్రి గారి అండర్లో? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా మమతా బెనర్జీ గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక ప్రెస్ మీట్ ద్వారా రైల్వే జోన్స్ ఏర్పాటు అయ్యేది సార్. బడ్జెట్ లోనే చదివేసేవారు. ఒక సందర్భాల్లో ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా పలానా దగ్గర జోన్ క్రియేట్ చేస్తున్నాం అనేటువంటి మాట చెప్పేసారు. తర్వాత ఆ బోర్డు దాని పని చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు 6 నెలల నిర్దిష్టమైనటువంటి కాలంలో విశాఖపట్నానికి, ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ కానీ, లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇవి చట్టంలో పెట్టినటువంటి అంశాలు. ఈరోజు చట్టంలో పెట్టినటువంటి అంశాల మీద కూడా ఈరోజు పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి భారతదేశ ప్రజలకు వచ్చేస్తే ఇంకా ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోపాటు ఈరోజు రైల్వే జోన్ గురించి మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా విషయం ఏమైంది చెప్పమన్నారు కదా, చిట్టిబాబు గారు ఆ విషయం చెప్పాలి. లేకపోతే ఇంకా ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి రెవెన్యూ భర్తీ కానీ, లేకపోతే ఇవన్నీ అంశాలు అన్ని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా దాని మీద కూడా చిట్టిబాబు గారు సమాధానం చెప్పాలి. ఆహార అలవాట్ల గురించి భారతదేశ ప్రజల్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి వెజిటేరియన్, రెండోది నాన్ వెజిటేరియన్. మరి ఇవాళ ఈ ప్రభుత్వంలో ఎప్పుడు లేని విధంగా ఎంత అసహనానికి గురయ్యి అక్కడెవరో బీఫ్ తిన్నారని ఉత్తరప్రదేశ్లో వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు అతన్ని కొట్టి చంపేటటువంటి మరి ఏ అరాచక ప్రభుత్వం అనాలా, లేకపోతే ఇది ఏమైనా ప్రజాస్వామ్య ప్రభుత్వం? ఇది జరిగిందని చెప్తే మీరు వినకపోతే ఏ రకంగా జరుగుతుంది? ఇంకోటి, ఇవాళ ఈ ప్రభుత్వంలో ఒక సామాన్యుడి జీవితంలో ఒక మార్పు వచ్చేదానికి ఉపయోగపడే ఒక పెద్ద నిర్ణయం ఏం తీసుకున్నారు?
మేము చెప్తాం, కనీసం ఇంత ముందు జరిగిన యూపీఏ ప్రభుత్వంలో మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటే సామాన్య ప్రజల నుంచి అందరి ప్రజల జీవితంలో ఒక మలుపులాగా ఉంది. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, గ్రామీణ ఉపాధి పథకం, నరేగా అంటారు, అది దాన్ని తీసుకొని వచ్చారు చట్టం ఢిల్లీ పార్లమెంట్లో. దానివల్ల సామాన్యుల జీవితంలో ఒక మార్పు కనపడుతుంది. అది కాకుండా ఎడ్యుకేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నారు. దానివల్ల కూడా అది ఒక మామూలుగా ఇంతకుముందు చదువుకోవడానికి అవకాశం లేని వాళ్ళందరినీ అది ఒక రైట్ లాగా చేశారు. ఇంకోటి ఫుడ్ సెక్యూరిటీ బిల్ అని తెచ్చారు. అంటే ఇది ఈ దేశంలో పస్తులతో అంటే ఆహారం లేకుండా చనిపోయే పరిస్థితి రాకూడదు, ప్రభుత్వమే దానికి బాధ్యత అని చెప్పి చట్టాన్ని తీసుకుని వచ్చారు. ఇవన్నిటి మనం దృష్టిలో పెట్టుకుంటే మీరు తీసుకొచ్చినట్టే స్వచ్ఛ భారత్ కానీ జన్ధన్ కానీ ఏ రకంగా ప్రజలు అదే బ్యాంకుల గురించి బ్యాంకు జాతీయకరణం చేసినప్పుడు అది దాన్ని వదిలి మొత్తం ప్రజా బాహుల్యంలోకి వచ్చినట్టు అయిపోయింది. అదే ల్యాండ్ సీలింగ్ తీసుకుని వచ్చారు, అది ప్రజల జీవితంలో మార్పు కనపడింది. అటువంటి నిర్ణయాలు చేయకుండా రోజు మాట్లాడుతున్నాం, మేము చేస్తున్నాం మన్ కీ బాత్ అని రేడియోలో లేకపోతే టీవీలో, లేకపోతే ఇప్పుడు డెవలప్మెంట్ అయిపోయిందని వాళ్ళ ప్రభుత్వమే ఒక బ్యాండ్ వ్యాగన్ పెట్టుకుని మొత్తం చెప్పుకుంటూ పోతున్నారు. ప్రజలకు అభివృద్ధి ఇప్పటి నుంచి 3 నిమిషాల సేపు ఎవరు అభ్యంతరం చెప్పరు, మీరు మాట్లాడండి. ఒక్క విషయం, అన్ని రైట్ అయితే ఓకే. నేను రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 గురించి మాట్లాడారు రవి గారు. నేను స్వాగతిస్తా. నేను ఒక ఉపాధ్యాయుడిగా పనిచేసా, ఒక స్కూల్ నిర్వాహకుడిగా, చిన్న స్కూల్ నిర్వాహకుడిగా పనిచేసా, వాటి యొక్క సంఘానికి రాష్ట్రంలో నేను నాయకత్వం వహించా. దాని ప్రకారంగా పేద పిల్లలు చదువుకుందుకు అవకాశం ఇచ్చారు, కానీ దాని ఇంప్లిమెంటేషన్కి సంబంధించినటువంటి నిధులను ఏర్పాటు చేయలేకపోయారు. వారు 2009లో ఇచ్చిన దానికి 2014తో కొత్త ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో ఏర్పాటు చేయలేకపోయారు. అందుకని ఇవాళ పోరాడే వ్యక్తిని నేను ఇవాళ ఆర్టీఐ ఏదైతే సహా చట్టం యొక్క ఉద్యమ కార్యకర్తని, ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీ యాక్ట్ 2008 కార్యకర్త నేను. సరే ఆ యాక్ట్ కరెక్ట్ అని చెప్పి దానికి కావలసిన నిధుల యొక్క కేటాయింపు జరగలేదు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ జరగదు. నిధులు ఇవ్వాలి, దానికి ఒక చట్టం చేసేస్తే జరగదు. అది ఎలా ఉంటుందంటే టీవీలో మీరు చూపిస్తూ ఉంటారు గులాబ్ జాములు, అవి చూస్తే ప్రజలకి చట్టాలు ఇంప్లిమెంట్ అవసరం. ఈ వాటి దాకా ఈ చట్టాల యొక్క 67 పాలించాక ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణాలలో కానీ స్కూళ్లలో మహిళలకు మరుగుదొడ్లు లేకుండా ఉన్నాయి. చిన్న పిల్లలకి ఒక వయసు వచ్చాక స్కూల్కి పంపించలేని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ దేశంలో మరుగుదొడ్ల ఏర్పాటు జరిగింది. వాటి యొక్క నిర్వహణ కూడా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ లో తీసుకుంది. కావాలంటే మీ ఊళ్ళో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో, మీ పంచాయతీలో ఉన్నటువంటి జడ్పీ స్కూల్లో ఎవరికి నిధులు వస్తున్నాయో చూడండి. డైరెక్ట్ గా ఎవరైతే వాటిని శుభ్రం చేస్తారో వారి అకౌంట్ కి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. మీరు చెప్తున్నారు, వీళ్ళు చెప్పారు, వీళ్ళు రైల్వే చెప్తున్నారు. అధికారంలో ఉండి చేసినప్పుడు ఒకటే అధికారంలో ఉండగా మంత్రుల ద్వారా ప్రాజెక్టు తీసుకొచ్చామండి మనం. రైలుకి తేలేకపోయాం కదా. ఎందుకు తేలేకపోయారు మనం? కారణం ఒకటే, జవాబుదారీతనంగా భారతీయ జనతా పార్టీ. ఒక్క నిమిషం రవి గారు ఇంకో సబ్జెక్ట్ రాజ్యసభ సభ్యులు ఒక్క నిమిషం ఓకే మరో సబ్జెక్ట్ రాజ్యసభ సభ్యుల ఎంపిక గురించి 2 రాష్ట్రాల ఓకే ఖచ్చితంగా రైల్వే బోర్డుకి వెళ్తుంది.
వాస్తవాలవన్నీ నేను రైట్ మరోసారి రవి గారు మరోసారి రాజ్యసభ టీఆర్ఎస్ మిత్రులు తప్పకుండా ఉద్యోగాల విభజన జరుగుతుంది. మేము కానీ డైరెక్ట్ ఇన్వాల్వ్ చెప్తారు, ఇన్వాల్వ్ అయిపోయారని చెప్తారా, సబ్జెక్ట్ కూడా మార్చేస్తున్నాం చేయలేదని చెప్తారా, మీరే మాట్లాడేస్తారా మాతోటి? లేదు ఫెడరల్ సిస్టమ్. ఓకే రాజ్యసభ సార్ ఒక్క నిమిషం రవి గారు రాజ్యసభ సభ్యుల గురించి రాజ్యసభ సభ్యుల ఎంపిక గురించి 2 రాష్ట్రాల్లో రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగింది, దాని గురించి ఏమైనా అంటే నేను తెలంగాణలో 2 అనౌన్స్ చేశారు. వాళ్ళకి మా దగ్గర నుంచి పోయినటువంటి అంటే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలని, వైఎస్ఆర్సీపీ నుంచి అందరిని తీసుకున్న తర్వాత 2 సభ్యుల్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఆ సభ్యుల్లో ఒక సభ్యుడేమో మామూలుగా మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నటువంటి సభ్యుడు, తర్వాత కాంగ్రెస్ పార్టీ మాజీ పిసిసి అధ్యక్షులు, చాలా కాలం మంత్రి పదవులు చేశారు. తర్వాత పిసిసి అధ్యక్షుడిగా 2 సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ ఇక్కడ కానీ అవకాశం ఇచ్చింది. వారు అటువంటి అభ్యర్థికి ఇప్పుడు మేము ఇచ్చిన అవకాశానికి ఎక్కువగా మళ్ళీ కొనసాగింపుగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా మన డిఎస్ గారికి మళ్ళీ ఎంపీ రాజ్యసభ ఇచ్చే అవకాశం వచ్చింది. దీంట్లో మేము కొత్తగా చెప్పాల్సింది లేదు, కానీ మా పార్టీ నుంచి పోయినటువంటి వాళ్ళు రేపు ఓట్లు వేసేటప్పుడు ఎట్టేస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళ లెక్క ఇప్పటికి కూడా మా కాంగ్రెస్ పార్టీలో అటు పక్కన వేరే పార్టీలోనే ఉన్నాయి, వాళ్ళు అక్కడ పోలేదు. ఎందుకంటే మీరు సెక్రటరీ అసెంబ్లీ ఉంటాడు కదా, ఆయన ఇప్పుడు మా దగ్గర నుంచి పోయిన ఎమ్మెల్యేని కూడా అక్కడ కూర్చుంటున్నా కూడా మా కాంగ్రెస్ కోటాలోనే చూపిస్తుంటారు. ఓటేసేటప్పుడు ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్లో ఒక ఇటు ఉంది, ఓటేసేటప్పుడు ఆయన ఆ పక్కన ఉన్నటువంటి ఎలక్షన్ చూపించేయాలి, అంటే ఓపెన్ ఓటు అనమాట. అప్పుడు ఎట్టేస్తుందో తెలిసింది, దాన్ని బట్టి చూడాలి ఏమవుతుందో. దీని మీద మనం ఎలక్షన్ కమిషన్కి రాయాలా లేకపోతే కోర్టుకు పోవాలో చూస్తాం. శ్రీహరి గారు, ఇది రాజ్యసభ అని అంటే పెద్దల సభ. పెద్దల సభకు పంపేటువంటి అభ్యర్థులు ఎవరైతున్నారో వారు బాగా అనుభవస్తులై ఉండాలి. మంచి రాజకీయంగానే కాకుండా ఆర్థికంగా అన్ని రంగాల్లో చూసినటువంటి వాళ్ళు, మన రాష్ట్ర ప్రగతి కోరేటువంటి వాళ్ళు కావాలి. ఇలా రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనేటువంటి సంకల్పంతో మా ముఖ్యమంత్రి గారు మంచి అనుభవజ్ఞులను ఎంపిక చేశారు. అంటే పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు మొదటి నుంచి ఉన్నప్పుడు కూడా సమతుల్యం చేసినాం. ఎందుకొరకంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఈ మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు సమతుల్యం చేయడానికి గాను అందరికీ అవకాశాలు సమానంగా లభిస్తాయి అనేటువంటి ఒక భావన అయితే సంకేతం పోవాలి కదా. ఆ ఉద్దేశంతో 2 అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం వాస్తవం. కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా ఈ అభ్యర్థుల ఎంపికపై ఎటువంటి ఆక్షేపణ కూడా లేదనేటువంటి ఆక్షేపణ చేసేటటువంటి అవకాశం వాళ్ళ పార్టీ నుంచి లేదు. ప్రతిపక్షాలను అయితే కోర్టుకు పోతాం, జాగ్రత్త మాట్లాడకూడదని అన్నారు. ఎవరు ఆక్షేపణ చేసే పరిస్థితి లేదు. అయినా మేము భయానికి భయపెడితే భయపడేటటువంటి పార్టీ కాదు. మా పార్టీ నుంచి కూడా హనుమంతరావు గారు మేము పోటీ చేస్తానని చెప్పారు. మాకు కావాల్సిన సంఖ్య లేకపోయినా మరి వీళ్ళని ఊరికే వదిలిపెట్టడం కాకుండా మనం ఎన్ని ఓట్లు వస్తున్నాయి ఏంటని చూసుకోవడానికి కూడా ఇక్కడ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారి పేరుని మన ఏఐసిసి అధ్యక్షురాలకు పంపించారు. ఈయన కోరుకుంటున్నారు కాబట్టి మనం పోటీ చేయాలనేది, ఒకవేళ అక్కడ నుంచి చేయాలనేటువంటి విధాన నిర్ణయం వస్తే ఆ హనుమంతరావు గారు అభ్యర్థిగా నిలబడతారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు అలాగే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా పిలిపించి కూర్చోబెట్టి అందరితో మాట్లాడి డిస్కస్ చేసిన తర్వాత పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట కానీ లేకపోతే పార్టీ కార్యకర్తల వెంట కానీ నడిచినటువంటి విజయసాయి రెడ్డి గారిని ఆయన తాలూకా అభ్యర్థిత్వం మీద అందరూ కూడా ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన అయితే బాగుంటుంది. అందులో మేధావి ఆయన చదువుకున్నటువంటి అపర మేధావి, ఆయన చార్టెడ్ అకౌంటెంట్గా ఆయన చేసినటువంటి సేవలు కానీ లేకపోతే ఆయనకు ఉన్నటువంటి మొత్తం ఇదంతా కూడా భారతదేశం తాలూకా తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఆయన కూడా భాగస్వామ్యులు ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం, దానికి పార్టీ నాయకత్వం పార్టీ కార్యకర్తలు కూడా అంతా కూడా హర్షం వ్యక్తం చేశారు. కాబట్టి నిన్న అచ్చెన్నాయుడు గారును తర్వాత పుల్లారావు గారు మాట్లాడారు. కొన్ని కమెంట్స్ చేస్తూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇస్తారు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే సుజనా చౌదరి గారి మీద
మీరు నామినేట్ చేసినటువంటి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీద మనీ లాండరింగ్ కేసు కింద నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే ఈ రోజు వరకు కనీసం ఆయనన్న మోడీ గారి గురించి ఇందాక ఆయన మాట్లాడుతూ ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి ఒక మంత్రికి మనీ లాండరింగ్ కేసులో ఆయన నాన్ బెయిలబుల్ వారెంట్ వస్తే ఆయనతో పాటు నడిపిస్తా ఉన్నాడు. ఈరోజు అటువంటి మన కింద మచ్చపెట్టుకొని ఊరిలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన కామెంట్ చేయడం హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఏదైతే అచ్చెన్నాయుడు మాట్లాడినటువంటి మాటలు కానీ లేకపోతే పుల్లారావు గారు మాట్లాడినటువంటి మాటలు కానీ ఇవేవి కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. అలాగైతే మీకు రేపు రానటువంటి వాళ్ళకు ఉన్నటువంటి రాజ్యసభ అభ్యర్థిత్వాల్లో ఫస్ట్ వచ్చేది సుజనా చౌదరి గారు, అది తెలిసినటువంటి విషయం కదా. అప్పుడు ఏం మాట్లాడతారో అప్పుడేం సమాధానం చెప్తారో అప్పుడేమి వాళ్ళు దాని మీద మాట్లాడతారు అనేది ప్రజలు కూడా గమనిస్తారు. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థిత్వం మీద మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు సామాన్యటువంటి వాళ్ళు ఒక మేధావిని ఈరోజు రాజ్యసభ పంపించినందుకు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, ఇది వాళ్ళ హెడ్లైన్స్లో పార్టిసిపేట్ చేస్తున్న మల్లు రవి గారికి, సుధాకర్ రెడ్డి గారికి, అమర్నాథ్ గారికి, అలాగే గరిమెల్ల చిట్టిబాబు గారికి కూడా ధన్యవాదాలు. రేపు హెడ్లైన్స్లో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ శ్రీహరి. తదుపరి తాజా వార్తలతో బులెటిన్ ప్రసారం అవుతుంది.